సర్కారు భూమి సమర్పయామి అంటే గవర్నమెంట్ భూమి మొత్తం సమర్పయామి. ఎవరో అయినా చూద్దాం ఒకసారి. కోట్ల విలువైన స్థలాలకు గుట్టుగా హక్కులు, ఎన్నికలకు ముందు భారీగా జరిగినట్లు ఆరోపణలు, అనుమానాస్పద లావాదేవీలపై రెవెన్యూ విచారణలు, సర్వే నంబర్లపై స్తంభనకు నిర్ణయం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు చేతులు మారాయన్న సమాచారంతో రెవెన్యూ శాఖ అనుమానాస్పద లావాదేవీలపై విచారణ చేస్తుంది. ఈ సర్కార్ భూమి సమర్పయామి చేస్తున్నారు. గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేశారంటే కోట్ల విలువైన ఆస్తులను గుట్టు చప్పుడుగా పేర్లు మార్చేసి దాన్ని డమ్మీ డాక్యుమెంట్లు తయారు చేసి వాళ్ళ పేరు మీదట సమర్పయామి చేసుకున్నారు. అంటే వీళ్ళు ప్రభుత్వ స్థలాలను వదలరు, కబ్జాలను వదలరు, ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ బెదిరింపులను వదలరు. అంటే వీళ్ళకు ఉన్నది ఏంటిదంటే వెనక ఎవరు పట్టించుకుంటలేరు. తర్వాత ఈ హక్కులు మొత్తం ఏంటంటే కోట్ల విలువైన గుట్టు చప్పుడుగా వీళ్ళ పేరు మీద చేసుకుంటారు. ఈ జరిగిన ఆరోపణల మొత్తం అనుమానము రెవెన్యూ అధికారులకు రాగానే విచారణ సర్వే నెంబర్ల స్తంభాలకు నిర్ణయం రాగానే పై ఆఫీసర్లతో ఒత్తిడి. అంటే తీరిగా లాస్ట్కి వచ్చేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు మొత్తం చేతులు మారినాయి. అది ఇప్పుడు కాదు, మొదటి నుంచే మార్చేసుకున్నారు మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో. సమాచారంలో రెవెన్యూ శాఖ అనుమానాస్పద లావాదేవీలకు విచారణ చేయిస్తుంది. కోట్ల విలువైన భూములకు హక్కుల జారీపై ఆరా తీస్తుంది. ధరణి పోర్టల్లో అన్ని దరిద్రమేవి. ఎందుకంటే ఆ పోర్టల్లో ఉన్న లోపాలు మొత్తం తెలుసుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఆసరాగా చేసుకొని హైదరాబాద్ పరిసరాల జిల్లాల్లో ఎవరెవరు ఏవి ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టినారు, ఎవరు ఆస్తులు కబ్జా చేసినారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో, దీన్ని చర్య చేపట్టి అధికారపరంగా రెవెన్యూ ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఇవన్నీ బయటికి తీసుకొచ్చి మళ్ళా దీనిని జప్తు చేసుకొని ప్రభుత్వ ఆస్తులను అతి తొందరలో ఇది చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక విధంగా అందరికీ రెవెన్యూ ఆఫీసర్లకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నిబంధనలను ఉల్లంఘించి చేసిన రిజిస్ట్రేషన్లు యాజమాన్య హక్కుల మార్పిడిని గుర్తించేందుకు రెవెన్యూ శాఖ లావాదేవీలను జల్లెడ పడుతుంది. ఎందుకంటే అధికారము పార్టీ మారిన తర్వాత వాళ్ళు చేసిన స్థితిగతులు మొత్తం ఈ పార్టీ మొత్తం లేవదీయాలి కదా. లేవదీసేవి మొత్తం ఈ జల్లెడ పడితే మాత్రమే దొరుకుతారు. సీనియర్ అధికారులు చట్టాలపై పట్టుకున్న వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. మరి ఆ బాధ్యతలు అప్పగించినప్పుడు వాళ్ళ లావాదేవీలన్నీ మొత్తం బయట పెట్టాలి. తమ్ముడు తనుడైన ధర్మం తప్పకుండా ఎవరు ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టుకున్నారు, ఎవరు కబ్జా చేసినారు, ఆ కబ్జాలో ఉన్న ఆస్తులు ఎవరైనా పర్వాలేదు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కాబట్టి వాళ్ళ మీద ఇమీడియట్ కంప్లైంట్ ఇచ్చి చర్యలు చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి ధరణి పోర్టల్లో లావాదేవీలతో పాటు స్టాంప్ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్ లోగుట్టును వారు కూపిగా లాగుతున్నారు. అంతే అన్ని వాళ్ళ పేరు మీద చేసుకొని అధికారాన్ని చేతిలో పెట్టుకొని ధరణితో మొత్తం ఆడుకొని బినామీల మీద మొత్తం ఆస్తులు సంపాదించుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ.